ఆకి అదాలత్లో రాముడు కథని చెబుతున్న మురారి బాపు గారి మీద తర్వాతి ఆరోపణ ఇదిగో ఇదే. రామ్ మందిర్ నిర్మించడంలో ఈయన ఎలాంటి సాయము చేయలేదు. చూడండి, ప్రజలు ఏమంటున్నారంటే ఇవాళ మీరిలా ఉన్నారంటే అదా రాముడు వల్లే. మీ అంత రాముడు భక్తుడి ప్రపంచంలో ఎవరు లేరు. ఆయన కథల్ని మీరే ప్రజలకు చేరుస్తున్నారు. ఆ రాముడు మిమ్మల్ని ఇలాంటి పరిస్థితిలో పెట్టాడు, మిమ్మల్ని జనాలు అభిమానిస్తున్నారు. ఆ గుడి కట్టడంలో మీరు కూడా సాయం చేస్తున్నారుగా. గుడిలో ఒక మూలలో కూర్చొని కూడా మనం ఎన్నో విషయాలు చెయ్యొచ్చు. కాని గుడి బయట ఉండి అరవటం వల్ల ఏదైనా జరుగుతుందంటే అది నాకు తెలీదు. నేను ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, రాముడు గుడి ఖచ్చితంగా ఉండాలి, ఉండి తీరాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ఆప్కే అదాలత్లో నేను ధైర్యంగా చెప్పుకుంటున్నాను, ఉండి తీరాలి. కాని ఈసారి నేను కథలో ఏం చెప్పానంటే, మాట్లాడటం అదీ కాకుండా విత్తనాలని నేను నాటొచ్చాను ఈ వేసీల విషయంలో. ఒకటి, వీళ్లతో మనం మాట్లాడటం, వాళ్లని అంగీకరించేటట్టు చేయటం. నేను తర్వాత ఒకదాంట్లో రా అని రాశాను, ఒకదాంట్లో మా అని రాశాను. కాని నేను నా విధంలో రాముడు గుడికి నేను అప్పుడే శంకుస్థాపన చేశాను, తాత్విక దృష్టిలో చేశాను. అప్పుడు ఖచ్చితంగా గుడి ఉండాల్సిందే. తర్వాత నేను ప్రజలందర్నీ కలిపి నేను వాళ్లతో ఘోషాన్ని లేపటం, నేను కూడా మిగతా వాళ్లలాగా చెయ్యాలని అవసరం లేదు. కాని నా బుద్ధి, మనసు, నా తెలివితేటలు, కాని నేను ఒక మనిషిని, అందుకే అహంకారాన్ని వదిలేశాను. నేను వాటినంతా పాతేసి రాముడు గుడికి తోడుగా ఉంటున్నాను. రాముడు గుడి కట్టే తీరాలి. కాని మీరు చెప్పారట ప్రజలు జై శ్రీరామ్ అని చెప్పడానికి భయపడుతున్నారని. అవును, వాళ్లందరూ భయపడుతున్నారు. రాముడు ఒక అభయదాత. రాముడి నామం అభయం ఇస్తుంది. అలా ఉంటున్నప్పుడు ఇక మీద కూడా ఒకళ్ళు భయపడుతున్నారంటే ఆయన పేరు మనం చెప్తున్నందువల్ల మనల్ని వేరుపాటువాదిని చెప్తారేమో. అలా అనుకుంటారు. మనం భయపడేవాళ్ళని ఏం చేయలేం. ధైర్యం ఉన్నవాళ్లే దీన్ని చేయగలరు. కానీ ఇప్పుడు కాలం చాలా మారింది. రాహుల్ గాంధీ గారు కూడా అయోధ్యకు వెళ్తున్నారు, జంధ్యం కూడా వేసుకున్నారు. నేను కూడా ఇటువంటి విషయాలన్నీ కొన్ని విన్నాను. గుడికి వెళ్ళటం అనేది మంచి విషయమే కదా, అందులో ఏం తప్పుందంటారు? స్వభావం, మీరు ఒంటరిగా ఉండడం, ఒంటరిగా వెళ్ళడం. నా కోయి గురు, నా కోయి చేలా, అకేలే మే మేలా, మేలే మే అకేలా.